ఆడియన్స్ అందరూ థియేటర్‌కెళ్ళి కూర్చొని మూవీ చూడాలంటే వన్ ఆఫ్ ది మెయిన్ ఫ్లాట్ అయినటువంటి మూవీలో ఏదైతే ఉంటదో ఆ ఫ్లాట్ అనేది హార్ట్‌కి టచ్ అవ్వాలా లేదా మైండ్‌లో అన్న ఒక క్వెషన్ అనేది రైజ్ చేయాలి. సో, ఆ విషయంలో అయితే 'లవ్ మీ ఇఫ్ యూర్ డేర్' అనే మూవీ అయితే ఒక క్వెషన్ రైజ్ చేసిందనుకోలి. దయ్యాన్ని లవ్ చేయడం ఏంటి? ఇంతకీ అసలు ఆ కోటలో వాడు ఏం చేస్తున్నాడు? అసలు దయ్యాన్ని లవ్ చేస్తే ఇంకేం చేస్తరు? ఇంకా ఫర్దర్‌గా ఎలా ప్రొసీజర్ స్టార్ట్ అవుద్ది అనే కాన్సెప్ట్ అయితే మైండ్‌లో ఒక క్వెషన్‌ని రైజ్ చేస్తుంటది. సో, అలా చూసుకున్నట్లయితే 'లవ్ మీ' అనే మూవీ అయితే కొంచెం వర్తబుల్ అని చెప్తాను. ఎందుకంటే ఈ జోనర్‌లో తీసుకున్నటువంటి మూవీ హారర్ జోనర్ గానండి, కామెడీ జోనర్‌గా అయితే తీయొచ్చు. బట్ హారర్ అండ్ అలా యాక్షన్ గాని ఒక సస్పెన్స్‌గా అయితే మూవీ అయితే కంటిన్యూ చేయడం అయితే జరిగింది. సో, కంప్లీట్‌లీ ఒక మూవీలో అయితే మనకి ఏదైతే విజువల్స్ ఉన్నాయో వాటికైతే హ్యాట్స్ ఆఫ్ అని చెప్పుకోవాలి. ఇంకా కంప్లీట్‌లీ చూసుకున్నట్లయితే మూవీలో అయితే మనకి హీరోయిన్ క్యారెక్టర్ గాని చించేసారనుకోవాలి. ఇంకా బీజీఎమ్స్ అంటారా వావ్ అనుకోవాలి. ఇంక మైనస్ ఏంది భయ్యా అంటే ఒక రకంగా కొన్ని సాంగ్స్ అనేవి ఇంకా ఇంప్రూవ్ చేసి మంచి సాంగ్స్ గాని బిల్డ్ చేసుంటే ఇంకా మంచి రీచ్ వచ్చేదనుకున్నాను మూవీకి. అండ్ అలాగే కొన్ని చోట్ల ఏందంటే సీన్స్ అనేవి పర్టిక్యులర్‌లీ ఒక హైలైట్ సీన్‌ని ఇంట్రడక్షన్ చేసేటప్పుడు ఏందంటే ఇంక ఫర్దర్‌గా వచ్చే ముందు క్లిప్స్ అనేవి చాలా ఇంట్రెస్టింగ్‌గా బిల్డ్ చేసుంటే వాళ్ళు పెట్టాలనుకున్న ఏదైతే హైలైట్ సీన్ ఉందో అదైతే ఇంకా చాలా హైలైట్ అయ్యేదనిపించింది. సో, ఇంతే భయ్యా మూవీ గురించిన విషయాలు. ఇంకా మూవీ వర్తబుల్ టు వాచ్ ఇండియన్ థియేటర్సా? లేదంటే వర్తబుల్ టు వాచ్ మొబైల్ ఫోన్ అంటే ఇండియన్ థియేటర్స్‌కెళ్ళి మూవీ అనేది వాచ్ చేసుకోవచ్చు. అండ్ కంప్లీట్‌లీ మూవీ అనేది ఇండియన్ థియేటర్స్‌లో చూడడానికి వర్తబులే అని చెప్తాను. ఎందుకంటే ఆ మూవీ అనేది మనకి కంప్లీట్‌లీ ఆన్ స్క్రీన్స్ మీద చూసుకున్నట్లయితే ఏదైతే థ్రిల్లింగ్ ఉందో హారర్ జోన్ ఉందో గానియండి, ఇంకా ఫర్దర్‌గా ట్విస్ట్‌లు గానియండి, ఆ యొక్క విజువల్స్ గానియండి, మొత్తం మూవీ అనేది మనకి ఆ యొక్క ఫీల్ అనేది థియేటర్స్‌లో అయితే చాలా అయితే థ్రిల్ బావుంటది. అండ్ సాంగ్స్ విషయానికొచ్చినట్లయితే సాంగ్స్ కొంచెం డల్‌గానే ఉన్నాయి. ఇంకా కొంచెం బిల్డ్ చేసుంటే సాంగ్స్ విషయానికొస్తే చాలా బాగా అనిపించింది. ఇంకా మన రివ్యూస్ ప్రకారం మనం ఇచ్చే ఈ ఒక మూవీకి రేటింగ్ అయితే గుడ్ అని జెప్పిస్తాను. ఎందుకంటే మూవీ అనేది చాలా బావుంది. ఇంకా చెప్పాను గదా! సాంగ్స్ గానియండి, ఇంకా కొంచెం ల్యాగ్ సీన్స్ గానియండి, ఇవి కొంచెం బిల్డ్ చేసుంటే మూవీ అనేది వన్ ఆఫ్ ది బెస్ట్ మూవీ అయితే స్టోరీ ప్లాట్ అయితే ఉంది. ఇంకా స్టోరీ విషయానికొచ్చితే అయితే మనం ఏమి తిరుగు చెప్పాల్సిన అవసరం లేదు. ఇంకా 'లవ్ మీ ఇఫ్ యూ డేర్' అనే టైటిల్ మాత్రం కొంచెం ఆలోచించక తగ్గట్టుగానే ఉంది. ఇంకా విజువల్స్ కూడా ఆలోచించదగ్గట్టుగానే ఉన్నాయి. హీరో రోల్స్ మాత్రం న్యాయం అయితే పక్కా జరిగింది 100కి 100%. ఇంకా ఖాళీగా ఉండే బదులు వీకెండ్ మూవీనైతే ఇండియన్ థియేటర్స్‌లో వాచ్ చేసేయండి. అండ్ మోస్ట్‌లీ కిడ్స్ కూడా వాచ్ చేయొచ్చు. చాలా అంటే చాలా బాగుంది మూవీ అనేది. సో, ఇది ఈస్ ద వీడియో గైస్ అండ్ రివ్యూ ఆఫ్ ది మూవీ ఆఫ్ ది 'లవ్ మీ ఇఫ్ యూ డేర్' అండ్ మీకు గాని నా రివ్యూ నచ్చినట్లయితే తప్పకుండా మన ఛానెల్ కొత్త వీడియోస్ ఏమైనా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ మోర్ అప్డేట్ కోసం పక్కన బెల్ ఐకాన్ కూడా ఆల్ మీద ట్యాప్ చేసుకోండి. నేను చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ ద్వారా రావడం జరుగుతుంది. సో, దిస్ ఈస్ ద వీడియో గైస్ అండ్ టేక్ కేర్ అగైన్. బై బై.